వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో దుర్మార్గపు పాలన చేసిందంటూ విమర్శించారు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ నాయకులు అదే పంథాను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ధర్మవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీరామ్ ప్రజలు టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలకు స్పందించవద్దని సూచించారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై శ్రీరామ్ స్పందించారు. వైసీపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా హింసను ప్రేరేపించే విధంగా సందేహాలు ఇస్తున్నారు. నిన్నలాగా మొన్న రపా అని నరకాలని చెప్తే మళ్ళీ తర్వాత నిన్న పేరుని నాని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి చీకటిలో కన్ను కొడితే పని అయిపోవాలా, చెప్పి ఎప్పుడు చేయకూడదు, ఆ పని చేసినాక చెప్పాలా అని చెప్పేసి ఎన్ని రోజులని ఇలా చూస్తారని చెప్పేసి హింసను ప్రేరేపించే విధంగా చెప్పారు. మరి ఈ రకంగా ఒకరికొకరు తలలు నరుక్కుంటూ మనుషుల్ని నరుక్కుంటూ పోతే అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఎక్కడికి ఈ వ్యాఖ్యలు పోతున్నాయి, మరి ఎందుకు ప్రజల్ని రాజకీయ నేతలు ఈ రకంగా రెచ్చగొడుతున్నారు, అసలు ఎవరు దీన్ని మొదలు పెట్టారు అనే దాని మీద మనతో మాట్లాడడానికి మరి తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ మరి పరిటాల శ్రీరామ్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం నిన్న పేరుని నాని హింసను ప్రేరేపించే విధంగా సందేహం ఇచ్చారు, మరి దాన్ని రాజకీయాల్లో మరి ఏ రకంగా చూస్తారు? ఈరోజు నిన్న నాని గారు కావచ్చు, లేకుంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి నాయకులు మాట్లాడిన పద్ధతులు మనం చూస్తాయండి. ఒక ఫ్యాక్షన్ సినిమాలో ఒక విలన్ మాట్లాడే తరాగా మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏదైనా సరే రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఇదే రకమైన హింసను ప్రోత్సహించడం వలన ప్రజల సమస్యలు, అంటే వాళ్ళ పర్సనల్గా హింసలు చేయడం అనేది వేరైతే ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కూడా చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు మనకు డాక్టర్ల మీద కావచ్చు, విలేకరుల మీద కావచ్చు, లేకపోతే అధికారుల మీద కావచ్చు, ఇంకా మరీ ఎక్కువగా అంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడినా, జనసేన, బీజేపీనా లేకుంటే తెలుగుదేశం ఎవరు మాట్లాడినా కానీ అందరి మీద ఇదే పద్ధతుల్లో కూడా వాళ్ళు నోర్లు మూపించే ప్రయత్నం అనేది చేశారు. అంటే వీళ్ళు భయపెట్టేస్తే గతంలో మేము ఏ రకంగా హింసను ప్రోత్సహించి ఏ రకంగా నోర్లు ఎత్తుకోకుండా చేశామో ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు గత 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నా అవన్నీ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాము అవన్నిటి మీద ఎక్కడ బుక్ అయిపోతాము. ప్రజల్లో ఒక వర్గంలో ఒక రకమైన ఒక ఉద్రిక్తతను తయారు చేసుకొని దాని ద్వారా ఒక భయాందోళన పరిస్థితులు రాష్ట్రంలో సృష్టించినట్టయితే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇదనే దృష్టి అనేది మారిపోతుంది. ఈరోజు అభివృద్ధి మీద కావచ్చు, లేదంటే వాళ్ళు చేసిన తప్పుల మీద కావచ్చు పెడుతున్న దృష్టి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మళ్ళీ ఇచ్చేసి ఒక పబ్లిక్ ఇష్యూని చేయాలనే ప్రయత్నం అనేది వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఈరోజు చెప్పకుండా చేస్తాను, ఎక్కడైనా చేస్తే ఎవడైనా తప్పు చేస్తే మనం దండించుకునేది ఉంటుంది, అది నాయకుల లక్షణం. కానీ మీరే కొట్టండి చంపండి అంటే ఈవెన్ వాళ్ళ క్యాడర్ మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, రేపు పొద్దున కేసులో ఇంకో రకంగా ఇబ్బందులు పడితే వాళ్ళని ఏ రకంగా వీళ్ళని వాడుకొని, అంటే పావులుగా వీళ్ళని ఈ చదరంగంలో వాడుకొని వీళ్ళు ఏ రకంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఎన్నికలకి దాదాపు 4 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పుడే ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల్లో సమీపించే కొద్దీ ఎలా ఉండబోతుంది వీళ్ళ ప్రవర్తన? అందులో మనకు ముఖ్యంగా అండి ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఎవరినో రాజకీయ పరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి ఇవన్నిటినీ కూడా ఈ పక్క నుంచి రావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే కక్ష సాధింపు లేదు. ముందు గవర్నమెంట్లో చేసినట్టు కక్ష సాధింపు లేదు. సో పొరపాట్లు తప్పులు ఇప్పుడు లిక్కర్ మాఫియాలు, లేకుంటే ఇసుక మాఫియాలు, లేకుంటే మట్టి మాఫియాలు, బియ్యం మాఫియాలో చేసి ఉంటే దానిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని తప్పించుకోవడానికి వీళ్ళని ముందేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మనం ఇప్పటి నుంచినే వీళ్ళు ఈ పద్ధతిలో ఉంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు గతంలో వాళ్ళు ఈ పద్ధతులు చేసినందుకే ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి చోట ఇప్పుడు ఇట్లాంటివి మరీ ఇప్పటి నుంచినే మొదలుపెట్టి చేయడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య మాట్లాడిన వాటి కాదు, అది విని పొరపాటు ఎక్కడైనా జరిగితే దాని మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసుని కానీ ప్రభుత్వాన్ని కానీ మా ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వాన్ని కానీ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగానే మేము ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ తర్వాత కవింపు చర్యలకి పాల్పడే విధంగా వైసీపీ నేతలు చేస్తున్నారు. మరి మీరు టీడీపీ క్యాడర్కి కానీ లేదా ప్రజలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తారు? ఇంతవరకు ఏ రకంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అదే పద్ధతుల్లోనే ముందుకెళ్ళాలి. ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. మనకు రాష్ట్రంలో
గ్రామాల్లోనూ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ దాని మీద వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దాని మీద ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే అంత మంచిదని చెప్పి నేను కూడా కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రకమైన పద్ధతుల్లో మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు రెచ్చగొడుతున్నారని మనం కూడా రెచ్చిపోయే పరిస్థితులకు పోయినామంటే ఇక్కడ మనకు సమయం అనేది వృధా అవుతా ఉంటుంది. సమయం వృధా అయినప్పుడు మన ప్రాంతానికి చేయాల్సిన మేలు లేదంటే మన ప్రజలకు చేయాల్సిన మేలు మనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఒక పాజిటివ్ దీంట్లో గత సంవత్సరాల నుంచి తీసుకొని వస్తున్నారు. ఈరోజు పింఛన్లు చూడండి, పింఛన్లు గవర్నమెంట్ రాగానే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అనగానే పీకి పారేసినారు అందరూ. జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవడన్నా ఉన్నాడంటే పీకేశారు. ఏదైనా ఇల్లు వస్తున్నాయంటే దానిని పీకేసినారు, బిల్లులు వస్తున్నాయంటే నిలబెట్టేసినారు. ఈ రకంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ దాంతోపాటు అనేకమైన కేసులు పెట్టుకుంటున్నారు. మనం ఆ పద్ధతుల్లో పోవట్లేదు. మనం ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజల్లా చూస్తున్నాం. ప్రజల్లో మనం వర్గాలు ఏర్పరచుకొని నీది నాది అనేది మనం చూడట్లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలందరూ కూడా స్వాగతించి అదే పద్ధతిలో ముందుకెళ్ళాలి. అది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలని రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం క్యాడర్ని ప్రధానంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల వ్యాఖ్యలకి ఎవరు కూడా స్పందించొద్దని, ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి ప్రధానంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. మరి ప్రజలు టీడీపీ కూటమి కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, ధర్మవరం నుంచి.